హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో మీ అందరికీ ఎంతో ఉపయోగపడే అటుకుల ఉప్మా ప్రీమిక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. వర్కింగ్ ఉమెన్స్కైనా, బ్యాచిలర్స్కైనా, లేదంటే ఎప్పుడైనా మీకు పని ఎక్కువగా ఉన్నప్పుడైనా సరే ఇలా ప్రీమిక్స్ పౌడర్ని ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే 3 నిమిషాల్లో మీకు చక్కగా అటుకుల ఉప్మా రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ఈ విధంగా ప్రీమిక్స్ని ప్రిపేర్ చేసి పెట్టుకోండి. మీకు ఏదో ఒక టైంలో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ప్రీమిక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ అటుకుల ఉప్మా ప్రీమిక్స్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ 2 కప్పుల లావుగా ఉండే అటుకుల్ని తీసుకున్నాను. ఈ అటుకుల్ని ఇలా ఒక స్టెయినర్లో వేసుకొని ఇలా కొంచెం జల్లించుకున్నారంటే అటుకుల్లో ఉండే పౌడర్ అంతా కూడా చూసారా ఇలా సపరేట్ అయిపోతుంది అనమాట. నాకు ఇక్కడ జాలిగరిట చిన్నదిగా ఉంది కాబట్టి ఒక్కొక్క కప్పు జల్లించుకుంటున్నాను. టోటల్గా నేను ఇక్కడ 2 కప్పుల అటుకులతోటి ప్రీమిక్స్ని చూపిస్తాను. ఇవి వచ్చేసి వెయిట్లో చెప్పాలంటే 1/2 కేజీ అటుకులు ఉంటాయి అన్నమాట. సో చూసారా అటుకులన్నీ కూడా ఇలా జల్లించుకున్న తర్వాత ఈ పౌడర్ని పడేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఈ జల్లించుకున్న అటుకుల్ని వేసుకొని వీటిని కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోండి. అటుకులు అనేది అస్సలు రంగు మారకూడదు, అందుకని దగ్గరే ఉండి కలుపుకుంటూ వీటిని బాగా వేయించుకోండి. ఒక 2-3 నిమిషాలకి అటుకులు చూసారా చక్కగా వేగి ఇలా క్రిస్పీగా అవుతాయి అన్నమాట. ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు అటుకులను వేయించుకొని వీటిని ఒక గిన్నెలోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి ఒక 2 టీ స్పూన్ల వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 3-4 పచ్చిమిర్చిని ఇలా బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకుని, అలాగే 1/2 కప్పు పల్లీలను వేసుకొని వీటిని ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాల పాటు పల్లీలు చక్కగా వేగేంత వరకు వేయించుకోండి. సో పల్లీలు చూసారా ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న ఈ అటుకులన్నీ కూడా ఈ తాలింపులో వేసేసుకొని ఇందులోనే రుచి కోసం 1 టేబుల్ స్పూన్ చక్కెరని, అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే సరి మనకి అటుకుల ఉప్మా కోసం ప్రీమిక్స్ పౌడర్ రెడీ అయిపోతుంది. ఈ ప్రీమిక్స్ని 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు, బట్ 2 నెలల పాటు ఈ ప్రీమిక్స్ని చక్కగా వాడేసుకోవచ్చు. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ప్రీమిక్స్ పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఒక గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చక్కగా ఈ ప్రీమిక్స్ని మీరు 2 నెలల పాటు స్టోర్ చేసేసుకొని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు నిమిషాల్లో ఈ ప్రీమిక్స్ పౌడర్ తోటి ఉప్మాని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. జస్ట్ వేడి నీళ్ళు వేస్తే సరిపోతుంది, మనకి చక్కగా ఈ ఉప్మా రెడీ అయిపోతుంది అనమాట. ఈవినింగ్ టైం స్నాక్స్ టైంలో కానీ లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా చక్కగా ఈ ఉప్మాని రెడీ చేసేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే. సో ఇప్పుడు నేను ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ అటుకుల ప్రీమిక్స్ తోటి మనం ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ అటుకుల ప్రీమిక్స్లో నుంచి మీకు కావాల్సినంత ప్రీమిక్స్ని ఒక గిన్నెలోకి వేసుకోండి. నేను వచ్చేసి ఇక్కడ ఒక 1/2 కప్పు ప్రీమిక్స్ని వేసుకున్నాను. 1/2 కప్పు ప్రీమిక్స్కి ఒక 1/2 కప్పు నుంచి 1/2 కప్పు వరకు వేడి నీళ్ళని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వెంటనే మూత పెట్టేసి ఒక్క 2-3 నిమిషాలు అలా వదిలేసేయండి అంతే. ఇక మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. సో నేను ఇక్కడ 3 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా అటుకుల ఉప్మా చక్కగా రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను మీకు ఒకటి తుంచి కూడా చూపిస్తున్నాను చూడండి. చక్కగా మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే అటుకుల ఉప్మా ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న అటుకుల ఉప్మా మీద మీకు నచ్చితే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా, అలాగే ఒక అరచెక్క నిమ్మరసాన్ని, మీ దగ్గర ఉంటే కొద్దిగా మురుకులను కూడా ఇలా చిన్న ముక్కలుగా తుంచుకొని వేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ చాలా ఈజీ, బట్ యూజ్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. 5 నిమిషాల టైం కేటాయించి ఇలా ప్రీమిక్స్ రెడీ చేసి పెట్టుకున్నారనుకోండి, మీరు ఎప్పుడైనా హడావిడిగా ఉన్నప్పుడు కానీ లేదంటే అప్పటికప్పుడు ఏమైనా తినాలనిపించినప్పుడు కూడా చక్కగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా. అలాగే మన ఛానల్లో ఉప్మా ప్రీమిక్స్, ఇడ్లీ ప్రీమిక్స్, అలాగే దోశ ప్రీమిక్స్, వడ ప్రీమిక్స్, చట్నీ ప్రీమిక్స్ ఇలా ప్రీమిక్స్ పౌడర్లు అన్నీ కూడా ఉన్నాయి.
ఆ రెసిపీస్ లింక్ అన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.